జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు వచ్చినటువంటి ఒక ఫన్నీ న్యూస్ని అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ప్రపంచంలో ఎక్కడా కూడా జరగనన్ని చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈ పాకిస్తాన్లోనే జరుగుతూ ఉంటాయి. అబ్బా, వాళ్ళ కథే వేర్లే. అనేక వింతలు విశేషాలకు ఈ పాకిస్తాను పెట్టింది పేరు. ఏందో కూడా చెప్తా, కొంచెం ఓపిక పట్టండి. ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయినప్పటికి కూడా తామే గెలిచినామని, తామేదో దయదెలిచి భారత్ను వదిలిపెట్టామని, లేకపోతే మేము లేచే మనుషులం కాదంట ఈ పాకిస్తాను. ఓయమ్మ, ఈ ఒరిశాలలో డబ్బా కొడతారు, ఏది గోల ఇవ్వాలకుండా ఆ మరి డబ్బాలు కొట్టుకునేది. ర్యాలీలు కూడా చేశారు, ఏది మేము గెలిచామని చెప్పేసి బైక్ ర్యాలీలు ఇవన్నీ కూడా చేశారు. సిగ్గన్నా లేకుండా వీళ్ళు బతుకులు చేయడా. పైగా తమది తీవ్రవాద నిరోధక దేశమని, తాము తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి భారతదేశంతో పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పుకోవడం ఈ పాకిస్తానీలకు ఒక అలవాటుగా మారిపోయింది. సిగ్గులేని బతుకులు కదా, అవి అట్టే ఉంటాయి. వాళ్ళు అట్టే చెప్తారు. వీళ్ళ మాటలకు చేతలకు బయట వాళ్ళు నవ్వుతారు, మొహాన అని చెప్పి ఓచారని కూడా వీళ్ళు పట్టించుకోరు. అటాటి బతుకులు అనమాట. సరే, ఆ ప్రయత్నం కూడా చేయలేదు, వేరే విషయము. అసలు పాకిస్తాన్ను ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకు దూరం పెడుతున్నాయో, చివరికి ఏది అరబ్ దేశాలు కూడా, ఇస్లామిక్ దేశాలు కూడా ఎందుకు దూరం పెడుతున్నాయో, ఎందుకు వీళ్ళను ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారో కూడా వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ఏమే, పాకిస్తాన్లోని లో క్లాస్ తీవ్రవాద దగ్గర నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడి వరకు ఇదే తంతు అన్నమాట. అసలు ఈ పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ ఆర్మీకు, పాకిస్తాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్కు, పాకిస్తాన్ మీడియాకు వార్ హీరో అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. వీళ్ళు యాడిబి ఎవరి మీద యుద్ధాలు చేశారు, ఎవరి మీద గెలిచారు, ఏం వీళ్ళ బతికేంది, ఆ మెడల్స్ అన్ని వీళ్ళకి ఎవరు ఇచ్చారు, ఏం సాధించారని చెప్పిచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీకు ఏమైనా అర్థం అంటే కామెంట్ చేయండి. అలాంటి వీళ్ళకు ఇంకా వార్ హీరోలు అంటే ఏం తెలుస్తుంది? ఆ దేశంలో ఉండేవాళ్ళంతా కూడా పిరికి ముండా కొడుకులే. సరే, అసలు విషయానికి వస్తే, ఈ పాకిస్తాన్లో ఈ మధ్యన సడన్గా ఒక వార్ హీరో పుట్టుకొచ్చాడు. చెప్తా వాడెవరో కూడా చెప్తా. ఈ వార్ హీరో గురించి పాకిస్తాన్ మీడియాలో ఈ మధ్య పెద్ద ఎత్తున ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్ హీరోకు సంబంధించినటువంటి చాలా విషయాలన్నీ కూడా వైరల్ అయినాయి. ఇక పాకిస్తాన్లోని జనాలైతే ఈ వార్ హీరోను తమ భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించడం మొదలుపెట్టారు. ఇక పాకిస్తాన్ విద్యార్థులైతే ఈ వార్ హీరో తమకు ఆదర్శం అంట ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. చూడండి, అంతేకాకుండా పాకిస్తాన్ అంతటా ఈ వార్ హీరోతో ప్రసంగాలు ఇప్పించడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరి వార్ హీరో, అసలు ఈయన గారు ఏం పొడిచినాడు, ఏం చేసినాడు అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. మళ్ళీ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా? సరే, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇంతగా ఊరేగుతా ఉండేటువంటి ఈ వార్ హీరో పేరు వచ్చేసి సుఫియాన్ ఖాన్. ఈ సుఫియాన్ ఖాను సైనికుడు కాదు, ఏమే అట్టని చెప్పేసి ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ ఏజెంట్ కాదు. అదేవిధంగా తీవ్రవాదులతోనో లేకపోతే మరే దేశ సైన్యంతోనో కూడా పోరాడాల. మరి అటటోడు ఈ వార్ హీరో ఎట్టయినాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయినాడు. ఈ సుఫియాన్ ఖాను కేవలం ఒక సాధారణ రైతు. ఈయన ఉండేది వచ్చేసి పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ రాష్ట్రంలోని సియాల్కోట్లో. ఈ సియాల్కోటు మన భారతదేశ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఈ భారతదేశ సరిహద్దుల వద్ద ఈ సుఫియాన్ ఖాన్కు కొంత భూమి ఉన్నదంట, ఏది వ్యవసాయ భూమి. ఈ భూమిని సాగు చేసుకుని ఈ సుఫియాన్ ఖాన్ బతుకుతూ ఉంటాడు. అయితే మొన్న మధ్యన ఒక డ్రోన్ భారత భూభాగం మీద తక్కువ ఎత్తులో ఎగరసాగింది. 5 అడుగుల ఎత్తులో, అంటే 5 అడుగుల ఎత్తు అంటే ఎంత, అట పట్టుకుంటే అంత అదనమాట. 5 అడుగుల ఎత్తులో ఎగురుతున్నటువంటి ఈ డ్రోన్ను చూసినటువంటి ఈ సుఫియాన్ ఖాను అది భారతదేశం పంపించినటువంటి డ్రోన్గా అనుకుని పొరపాటు పడి తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో కాల్చి పారేశాడు. దెబ్బతో ఆ డ్రోన్ కాస్త విరిగి కింద పడిపోయింది. ఆ విషయాన్ని ఈ సుఫియాన్ ఖాన్ ఏం చేశాడు, ఏదో పెద్ద గొప్పగా ఘనతంతా సాధించేట్టు ఆ లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పినాడు. సరే, ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ విషయాన్ని మీడియాకు, అదేవిధంగా ఈ పాకిస్తాన్ సైన్యానికి చెప్పేశారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సరే, అంతే. ఇక అక్కడ చేరుకున్న వాళ్ళంతా కూడా ఆ డ్రోన్ చూసి సుఫియాన్ ఖాన్ వీరుడు ధీరుడు అని చెప్పేసి ఆకాశానికి ఎత్తడం ప్రారంభించారు. ఏది, ఒక సాధారణ రైతు డ్రోన్ కాల్చేసినాడని. ఇక్కడ మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఈయన రైతు కదా, ఆయనకు తుపాకీ అట్టొచ్చిందని చెప్పేసి. పాకిస్తాన్లో రొట్టి కరువేమో కానీ తుపాకులు కరువులే. అది ఎవరి దగ్గరైనా ఉంటాయి, పిల్లవాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. దాని గురించి అంతగా మనం ఆలోచించాల్సిన అవసరం లే. ఓకేనా? భారత డ్రోన్ను మా సాధారణ రైతే పడగొట్టగలిగినాడని, అసలు మా ముందు భారత సైన్యం ఎంత అంటూ ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టినారు. ఈ క్రమంలోనే
పాకిస్తాన్ ఆర్మీ అదేవిధంగా పాకిస్తాన్ మీడియా కలిసి ఈ సుఫియాన్ ఖాన్కు వార్ హీరో అన్న బిరుదును కూడా ప్రదానం చేశారు. చూడండి ఏం కథ, అంతా బాగానే ఉండాలి. ఇక ఆ డ్రోన్ను పాకిస్తాన్లో ఉండేటటువంటి ల్యాబ్కు పంపించారు. అంతే, అసలు విషయం బయటకు వచ్చేసింది. ఎందుకు ఆ డ్రోన్ ఎవరిదో తెలిసిన పాకిస్తాన్దేనంట. ఆ డ్రోన్ పేరు వచ్చేసి ఇహా-3. దాన్ని టర్కీ పాకిస్తాన్ రెండు కలిసి తయారు చేశాయంట. కేవలం టెస్ట్ చేయడానికి ఆ డ్రోన్ గాలిలోకి వదిలినారన్న విషయం వెలుగులోకి వచ్చేసింది. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఏది, ఈ విషయం తెలుసుకున్నటువంటి నెటిజన్స్ అంతా కూడా పాకిస్తాన్ మొహాన్ని ఉమ్మేస్తారు కాంట్రించి. అసలు డ్రోన్ ఎవరిదో కూడా తెలియకుండా వార్ హీరో అన్న బిరుదును ఎట్టిచ్చారా పిచ్చినా బొచ్చిల్లారంట. ఈ పాకిస్తాన్ వాళ్ళపైన జనాలంతా కూడా ఉమ్మేస్తారు. అది వాళ్ళ బతుకు. ఆయన ఒక వార్ హీరో, మీరు ఒక పోతు మగోళ్ళు, మీది ఒక దేశము, మీది ఒక బతుకు, మీ బతుకులు చేయడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.